ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందని మాదిగలంతా ఏకమై నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కొందూరు రఘువీరారెడ్డి గెలుపుకు కృషి చేస్తామని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ అన్నారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటికరాజు మాదిగ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటికరాజు మాదిగ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో 17కు 17 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల కలువగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానిగా తన మొదటి సంతకం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై పెడతాడనే నమ్మకం ఉందన్నారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లు అయినా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయలేదన్నారు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ, దందకృష్ణ అని అభివర్ణించారు. మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాహుల్ గాంధీతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని మాదిగలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కొందూరు రఘువీరారెడ్డి గెలుపుకు మేమంతా ఏకమై పనిచేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాషపంగు సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్, సీనియర్ నాయకులు కొండగడుపుల సూరయ్య, కోపల్లి వెంకన్న, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి కమల్, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు రణపంగ రవి, ఇమాన్యుయల్, మీసాల వెంకన్న, నకిరకంటి వెంకన్న, దేశోజు చంద్రశేఖర్, వెంకటమ్మ, మంజుల, యలము లక్కి, దున్న పరంజ్యోతి తదితరులు ఉన్నారు. జై మాదిగా, 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 జై మాదిగా. దిలాలే రాజగారి నాయకత్వం, దిలాలే రాజగారి నాయకత్వం, దిలాలే రాజగారి నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటికరాజు మాదిగ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర జిల్లా మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కొందూరు రఘువీరారెడ్డి తెలంగాణ ఎంఆర్పీఎస్ పూర్తి సంపూర్ణమైన మద్దతును ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ. రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంటు అభ్యర్థులలో 17కు గెలిపించుకొని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉపకులాలు 17 మంది పార్లమెంట్ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించి వాళ్ళని పార్లమెంటుకు పంపడం జరుగుతుంది. పార్లమెంటు పంపడం ముఖ్య ఉద్దేశం మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఒక నెల క్రితం కలవడం జరిగింది. కలిసి మాదిగల యొక్క చిరకాల స్వప్నమైన ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా మీరు చేయాలి సార్ అని మేము అడిగిన వెంటనే ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా రేపు ఇక్కడ ఎన్నో మంది ఎన్నో మాయ మాటలు చెప్తున్నా కానీ చెప్పినా కూడా మనం ఖచ్చితంగా కాంగ్రెస్నే గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, ఆయననే కొందూరి రఘువీరారెడ్డిని పార్లమెంటుకు పంపాలని చెప్పని అదే కక్షతో మేము పట్టుదలతోటి మా మాదిగలం మొత్తం ఏకదాటిగా ఒకతాటి మీదకి వచ్చి పని చేస్తామని చెప్పని ఖచ్చితంగా అదే విధంగా గెలిపిస్తామని చెప్పని ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. సీనియర్ నాయకులు కొండగడుపుల సూరయ్య గారు ఒక నిమిషం మాట్లాడారు. ఈ దేశంలో రేపు తెలంగాణలో 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి, పార్లమెంటు ఎన్నికలు. మా ఇటికరాజు గారు రాష్ట్ర పిలుపు మేరకు మా ఎంఆర్పీఎస్ టీఎంఆర్పీఎస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు అందరూ ముక్త కంఠంతో వాళ్ళందరూ మనదానికి బీజేపీ ఉండి అటువంటి టీఆర్ఎస్ కూడా రాజీనామా చేసి ఈనాడు ఇటుకరాజు గారికి మద్దతు తెలుపుతూ
ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మేము అందరం కలిసినాం, మాట్లాడినాం. తమ్ముడు బ్రదర్స్, నేను తప్పనిసరిగా రేపు పార్లమెంట్ వచ్చినాక అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి మీకు తప్పనిసరిగా రిజర్వేషన్లు ఏబిసి వర్గీకరణ నేను కట్టుబడి ఉంటాను. నేను అవసరమైతే ఢిల్లీలో కూర్చొని దండ కూడా చేస్తా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతుండు. ఈ నరేంద్ర మోడీ మాత్రం మొత్తం బ్యాంకు మొత్తం లూట్ చేసి మొత్తం విచ్ఛిన్నంగా చేసి పడేయండు. తమ్ముడు నేను 14 రోజుల్లో నేను 2014లో నేను ప్రధానమంత్రి అయినాకనే మీకు 100 రోజుల్లో మీకు ఇస్తా అని చెప్పిండు. 100 రోజులు పోయి 10 years అయిపోయింది. ఆయన వల్ల మణిపూర్లో మానభంగాలు చర్చీలు మొత్తం ధ్వసం చేసాడు. ఏ ముఖం పెట్టి నువ్వు కొట్లాడతావా? ఎవరు తమ్ముళ్ళారా అక్కలారా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, మీకు వచ్చి పనులు చేస్తామని చెప్పని ఖచ్చితంగా అదే విధంగా గెలిపిస్తామని చెప్పని ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. సీనియర్ నాయకులు కొండగల్ప సూర్య గారు ఒక నిమిషం మాట్లాడారు. ఈ దేశంలో రేపు తెలంగాణలో 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి, పార్లమెంటు ఎన్నికలు. మా ఇకరాజ్ గారు రాష్ట్ర పిలుపు మేరకు మా ఎంఆర్పిఎస్ టీఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు అందరూ ముక్త కంఠంతో వాళ్ళందరూ మనదాకా బీజేపీ ఉండి అటువంటి టీఆర్ఎస్ ఉండి రాజీనామా చేసి ఈనాడు ఇకరాజ్ గారికి మద్దతు తెలుపుతూ ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మేము అందరం కలిసినాం, మాట్లాడినాం. తమ్ముడు బ్రదర్స్, నేను తప్పనిసరిగా రేపు పార్లమెంట్ వచ్చినాక అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి మీకు తప్పనిసరిగా రిజర్వేషన్లు ఏబిసి వర్గీకరణ నేను కట్టుబడి ఉంటాను. నేను అవసరమైతే ఢిల్లీలో కూర్చొని దండ కూడా చేస్తా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతుండు. ఈ నరేంద్ర మోడీ మాత్రం మొత్తం బ్యాంకు మొత్తం లూట్ చేసి మొత్తం విచ్ఛిన్నంగా చేసి పడేయండు. తమ్ముడు నేను 14 రోజుల్లో నేను 2014లో నేను ప్రధానమంత్రి అయినాకనే మీకు 100 రోజుల్లో మీకు ఇస్తా అని చెప్పిండు. 100 రోజులు పోయి 10 years అయిపోయింది. ఆయన వల్ల మణిపూర్లో మానభంగాలు చర్చీలు మొత్తం ధ్వసం చేసాడు. ఏ ముఖం పెట్టి నువ్వు కొట్లాడతావా? ఎవరు తమ్ముళ్ళారా అక్కలారా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, మీకు తప్పనిసరిగా మొత్తం నల్లదారి మొత్తం వెలికి తీసి మొత్తం మీ అందరికీ మంచికి 10 లక్షలు ఇస్తామని చెప్పినట్టు జనం అంతా నిద్రపోకుండా ఎప్పుడొద్దాం అని చెప్పి ఒక్క వాట్సాప్ రాలేదు, ఏ పేరు రాలేదు, ఏది రాలేదు, మొత్తం దూటాలు చేసినట్టు ఇస్తాను. నరేంద్ర మోడీ మొత్తం అతను ఓడించాలి. అవసరమైతే దేశాన్ని అమ్మకదెంగి అదాని మీదాన్ని అమ్మకదెంగి వీళ్ళందరూ రేపు ఈయన కాగానే ప్రధానమంత్రి అయితే మాత్రం దేశం మొత్తం కుదరబెట్టు. తమ్ముడు కత్తుకుంద్ర గారికి, రాష్ట్ర నాయకులు సురణ గారికి, భాష్మణి సత్యవన గారికి, కమల్ గారికి, శంకర్ గారికి, మీడియా మిత్రులకు, నాతో పాటు కూర్చున్న అక్కలకు, చెల్లెలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈరోజు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో పూటకు వేషం కట్టి పూటకు ఒక మాట చెప్పి మద్దతు చెప్పి డబ్బులు దందుకుంటున్న మందకృష్ణ గారు స్వచ్ఛందంగా ఏ పార్టీ మద్దతు ఇస్తుందో, అసెంబ్లీలో ఏ తీర్మానం చేస్తే కట్టుబడి ఉంటామో ఆ పార్టీకి మద్దతు ఇచ్చి మాదిగలు మొత్తం ఒకతాటిపై ఉండి రేవంత్ అన్న మార్గంలో నడిచి రేవంత్ అన్న మాట ఇస్తే తప్పడని ఎట్లుందో అదేవిధంగా పెద్దన్న గాంధీ ఇచ్చేది పెద్దమ్మ సోనియా గాంధీ వర్గీకరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటుకరాజన్న అభ్యర్థన మేరకు ఈరోజు సూర్యాపేటలో జరుగుతున్న చర్చకు మీ అందరం మాదిగలు మొత్తం ఏకమై కుందూరు రఘువీరారెడ్డికి ఓటేద్దామని నిర్ణయించుకుంటాం.